హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనీ ప్లాంట్కు ఈ పోషకాలు కనుక ఇచ్చారంటే బుషీగా వచ్చేసి గుబురుగా చాలా అందంగా తయారు చేసుకోవచ్చు మనీ ప్లాంట్ని. నా దగ్గర మా ఇంట్లో మాత్రం ఒక 4 చోట్ల మనీ ప్లాంట్ అయితే ఉంటుంది. 4 ప్లేస్లలో 4 రకాలుగా పెంచాము. వాటికి జస్ట్ ఇవి మాత్రమే ఇస్తాము. దానివల్ల చూడండి ఇదైతే రీసెంట్గా పెట్టిన మొక్క చూడండి ఎంత బుషీగా ఉందో. ఇలా అల్లించుకోవాలి గుమ్మం ముందు. అంటే ఇది మాది కింద గేటు పక్కన అక్కడ పెట్టామన్నమాట. వీటికి ఒకటి మామూలుగా వైర్ లాంటిది, అదే ఐరన్ది తీగ లాంటిది ఇలా సర్కిల్గా మొక్కకు అటొక స్టిక్ ఇటొక స్టిక్ పెట్టేసి దాన్ని కట్టేశారనుకో దానికి అల్లించవచ్చు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంటి ముందర ఇలా అల్లించుకోవచ్చు. అంటే ఎటు దాన్ని పాకించలేనప్పుడు, ప్లేస్ ఏం లేనప్పుడు ఇలా చేశారంటే చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏమేమి పోషకాలు ఇవ్వాలో మనం ఇక్కడ చూద్దాము. జస్ట్ బియ్యం కడిగిన వాటరు, నేనైతే ఎవ్రీడే దానికి నార్మల్ వాటర్ అస్సలు ఇవ్వను. డైరెక్ట్ బియ్యం కడిగిన వాటర్ మాత్రమే ఇస్తాను. అసలు ప్లెయిన్ వాటర్ ఎప్పుడు కూడా ఇవ్వను. మీరు చూడండి, ప్లెయిన్ వాటర్ ఇవ్వకుండా ఓన్లీ బియ్యం కడిగిన వాటర్ ఇవ్వండి. అలాగే ఈ మధ్య నేను సోయాని బాగా మేము కుకింగ్లో ఎక్కువ వాడుతున్నాము. ఇవి మిల్ మేకర్స్. వీటిని మనం వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉంచిన తర్వాత ఈ వాటర్ని సింక్లో పడవేయకుండా ఆ బియ్యం కడిగిన వాటర్లో కలిపేసి ఈ వాటర్ని ఇచ్చారనుకో, ఇవి కూడా ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మొక్కకు చాలా బాగుంటాయి. అందులో నుంచి అవి తీసేసిన తర్వాత ఈ వాటర్ ఏదైతే మిగులుతుందో అది అందులో కలిపేసి ఇంకా డైరెక్ట్గా మొక్క మొదల్లో ఇచ్చేస్తాను. అది చల్లారాలి. ఆ వేడిగా అట్లా ఇవ్వట్లేదు నేనైతే, అదే చెప్తున్నాను. వేడిగా ఎప్పుడు కూడా ఇవ్వమని అందరికి తెలుసు. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా మనీ ప్లాంట్ మొక్క మొదట్లో వేసుకోవచ్చు. చాలా బుషీగా ఉంటుంది. మొక్కకి ఎప్పుడు కూడా వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనీ ప్లాంట్ గురించి, మొక్కలు ఎప్పుడు కూడా పైన ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటే ఆకులు హెల్తీగా ఉండి మంచిగా చిగుర్లు అనేది వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా డస్ట్ పట్టి అలాగే ఉంచకూడదు. ఇలా ఇక్కడ నేను 3 రకాలుగా, ఇక్కడ ఇది మెయిన్ డోర్ ముందు, ఇక్కడ బాల్కన్లో ఇలా పెంచాను. మెయిన్ డోర్ ముందే ఇటు కూడా డోర్కి ఇటు పక్క కూడా 2 మొక్కలు ఉంటాయి ఎదురు బెదురుగానే. ఇలా ఇక్కడ చూడండి, ఇది చిన్న పాట్లోనే, 2 కూడా చిన్న పాట్లోనే ఉన్నాయి. అయినా కూడా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇది మీకు చాలా వీడియోస్లో కూడా నేను చూపించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఆకులన్నీ రాలుతూ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఆ సైడ్కు మొక్క మధ్యలోనే వేస్తాను. అలాగే మనకు మనం కోమ్ చేసుకున్నప్పుడు హెయిర్ ఊడిపోతుంది కదా, ఆ హెయిర్ కూడా మొక్క మధ్యలో వేసేయండి. చాలా చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ చుట్టూరా ఎండిపోయిన ఆకులు, లేకుంటే మీరు పూజకు వాడిన పువ్వులు ఏవైతే ఉంటాయో, వెల్లుల్లి పొట్టు కానీ ఇలాంటివన్నీ కూడా మనీ ప్లాంట్ మొదట్లో వేసి కొంచెం మట్టి కప్పేయండి. చిన్న కుండీలో అయినా కూడా హెల్తీగా చక్కగా బుషీగా వస్తుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంత హెల్తీగా ఎంత బుషీగా వచ్చిందో. ఇక్కడ దీనికి కూడా ఈ మధ్య కొంచెం అదే చెప్పాను కదా, మా గార్డెన్లో బొంత పురుగులు నేను పైనుంచి విసిరేస్తే అవి వచ్చి ఇక్కడ బాల్కనీలో పడి ఈ మొక్క ఆకులన్నీ తినేసింది. దానివల్ల ఇక్కడ దాకా కూడా ఫుల్ ఉండేది ఆకులు, చాలా బాగా అసలు గ్రీనరీగా ఉండేది. ఈ మధ్య దివాళి నుంచి ఇక్కడ చిన్న లైట్స్ పెట్టాము. వాటర్ స్ప్రే చేస్తే కరెంటు ఉంది కదా అని చెప్పేసి కొంచెం పైకి వాటర్ స్ప్రే చేయట్లేదు, నేను కింది వరకే చేస్తున్నాను. ఏమో మళ్ళీ వాటర్ కదా, కరెంట్ షాక్ అట్లా వస్తుందని అక్కడ స్ప్రే చేయట్లేదు. ఆకులు మాత్రం అసలు ఎంత బాగా తెలుసా, మన గుమ్మానికి ఎప్పుడు పచ్చగా ఉంటుంది. తోరణం కట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇదేమో టెర్రస్ పైన జస్ట్ ఇదేం నేను పెట్టలేదు. మామూలుగా కిందున్నవన్నీ వాటి వేర్లు మట్టి కలిపినప్పుడు ఇందులో ఒకటి పడినట్టుంది ఆ వేరు. అయితే ఇంకా పైన కూడా ఒకటి పెట్టేద్దామని చెప్పేసి పాత కుండ ఉంటే ఇంక అందులో పెట్టేశాను. అదే బాగా చిగుర్లు వచ్చేసి ఎంత బాగా వచ్చిందంటే చాలా చక్కగా ఉంది మొక్క అయితే. దీనికి కూడా అదే డస్ట్, అంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బాగా దుమ్ము పట్టేసింది ఆకుల పైన. వీటికి కూడా స్ప్రే చేయాలి. ఇంకా అటు సైడ్ అంటే ఇది పైన గ్లాస్ పైన అటు సైడ్ కిందకు ఉంటుంది, కానీ అది మనం కింది సైడ్ నుంచే తీయగలం, పైనుండి తీయలేము. కింది సైడ్ నుంచి అంటే పైకి తీయాలంటే చాలా హైట్ అయిపోతుంది.
అట్లా తీయలేం కాబట్టి ఇలా చూపించాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఈజీగా నేను చెప్పినవన్నీ మీ మొక్కకు పాటించండి. చాలా హెల్దీగా బుషీగా చాలా చక్కగా ఉంటుంది. మా ఇంట్లో 4-5 ప్లేస్లలో ఉంది, ఇంకొక ప్లేస్లో కూడా ఉంది కానీ ఇంకా అది నేను తీయలేదు. మరి ఎప్పుడైనా చూపిస్తాను. మన గార్డెన్లో ఏ మొక్క అయినా సరే, జెడ్ ప్లాంట్ కానీ, మనీ ప్లాంట్ కానీ, ఇక్కడ ఉండే స్పైడర్ ప్లాంట్ కానీ, ఏదైనా సరే చక్కగా వస్తాయి. అసలు రాదన్న సమస్య ఉండదు. మా ఇంటికి ఎవరైనా వచ్చారంటే మీ మొక్కలింటి మేము పెడితే ఇంత చక్కగా అసలు రావట్లేదు అని చాలామంది అడిగారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఒకటి మనీ ప్లాంట్ చిన్న కుండీలో లోపల పెట్టాను, ఇంటి లోపల. ఇక్కడ కూడా జెడ్ ప్లాంట్ అయితే చిన్న మొలకలు పెట్టాను, ఎంత పెద్దగా అయిపోయినాయో చూడండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ మీ మనీ ప్లాంట్కి వాడి చూడండి. మీ మనీ ప్లాంట్ కూడా ఇంత బుషీగా చిన్న కుండీలో ఉన్నా కూడా బుషీగా చక్కగా అల్లుకుంటుంది. తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. సింపుల్ మెథడ్లోనే చూపించాను కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.